సరిపోతాయి. ఎక్కడ ఉండేది ఎక్కడ? మాది వెలికట్టే, పాలకుర్తే కదా. పాలకుర్తి నియోజకవర్గం. సో ఎట్లా ఉంది మరి మీ ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది? అంటే కొత్త ఎమ్మెల్యే కదా. బాగానే ఉన్నది, పర్లేదు. అన్ని నిధులు గిధులు అన్నీ బాగానే వస్తున్నాయి, పర్లేదు, మంచిగానే నడుస్తుంది. వస్తుంటారా మీ ఊరు సైడ్ ఎప్పుడైనా? వస్తారు, ఏదైనా వీలు పడ్డప్పుడు వస్తూనే ఉంటారు, అన్ని అరుచుకొని పోతారు. ఏమైనా సమస్యలు ఉన్నాయానే మీకు? మాకేం సమస్యలు లేవు. అంటే మీ ఏరియాలలో రోడ్లు కావచ్చు, అరే లేదు లేదు, అవి ఏం లేవు, అవి అన్నీ ఆల్ క్లియర్, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్నది. సో ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన? పాలన అయితే బాగానే ఉన్నది, కంపల్సరీ. సో మరి తొర్రూరులో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ 11వ తారీఖు ఎలక్షన్స్. సో ఎట్లా ఉండొచ్చు మరి ఇక్కడ తొర్రూరులో ఎవరికి గెలిచే ఛాన్స్ కనిపిస్తా ఉంది? ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ. ఎందుకే కాక? అదే పనులు బట్టి, అచ్చా, పనులు బాగా నడుస్తున్నాయి కాబట్టి ఏ పని అయినా మంచిగానే నడుస్తున్నాయి. అంటే ఈ 2 ఏళ్లలో పనులు అయితే చేస్తున్నారా? చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన అంటున్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంట్లు అయినాయి కదా, ఏమైనా లబ్ధి పొందుతున్నారా? ముంతాను కదా. ఇప్పుడు అవును, సన్న బియ్యం ఇస్తున్నారట, ఎట్లుంది? సన్నబియ్యం బాగున్నాయి, పర్లేదు. తింటున్నారా? ఓకే, కానీ బాగాలేదంటారు కదా. మేమే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న ఆసాములు కూడా అవే తింటాను, అయితే బాగానే ఉన్నారు. బాగానే ఉన్నాయి, రైస్ పర్లేదు. ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్ ఇదంతా ఓకే. ఫ్రీ కరెంటు ఫ్రీ, అన్న 200 యూనిట్లకు ఫ్రీ, ప్లస్ రైస్ బాగానే ఉన్నది. మళ్ళా ఇది ఫ్రీ బస్సు బాగానే ఉన్నది.